రైతుల కష్టానికి సరైన దిగుబడి రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు తెలివైన వ్యవసాయంతో ఒకే టైంలో 2 రకాల పంటలు దిగుబడి చేసుకోవచ్చు. ఏకకాలంలో 2 దిగుబడులు. ఈ 2 దిగుబడులు రావాలంటే రైతులు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, వరి పంటలు నాటేసిన తర్వాత వరి గడ్ల పంట మొత్తము బంతిపూల మొక్కలను నాటినట్లయితే వరి పంటకు ఆశించే ఆకుముడత పురుగులు కానీ, కాండ పురుగులు కానీ, ఇంకా హానికరమైన పురుగులు ఏవి రాకుండా బంతిపూల మొక్కల నుంచి వచ్చే ఘాటు వాసన వల్ల అవి ఆగిపోతాయి. తర్వాత బంతిపూల వేర్ల నుంచి వెలువడే పదార్థాల వల్ల భూమిలో ఉండే హానికరమైన కొన్ని పదార్థాలు నశించి వరిసేను పంట యొక్క వేర్లు బాగా అభివృద్ధి చెంది ఆరోగ్యకరంగా పెరగడానికి సహాయం చేస్తాయి. అంతేకాకుండా ఒక పొలంలో ఉన్న వైరస్ కానీ, పురుగులు కానీ ఇంకో పొలం వెళ్లకుండా మధ్యలో అడ్డుగా ఒక రక్షణ కవచంలాగా ఏర్పడుతుంది. దీంతో పాటు మీరు బంతిపూల మొక్కలు నాటినట్లయితే ఆ పూల వల్ల మీకు రెండో ఇన్కమ్ మొదలవుతుంది. ఒక ఎకరానికి దాదాపుగా 600 నుంచి 900 కేజీల పూలు వస్తాయి ఈ వరి గట్ల పొడి నాటినట్టయితే. అవి మన మార్కెట్లో అమ్మితే 30 రూపాయల నుంచి డిమాండ్ బట్టి 300 రూపాయల కేజీ వరకు ఉంది. సో కొన్ని సందర్భాల్లో 30 రూపాయల కేజీ దొరుకుతాయి, కొన్ని సందర్భాల్లో 300 రూపాయల కేజీ కూడా బంతిపూలు ఉంటాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ఇది చాలా పెద్ద వరం. ఎందుకంటే మార్కెటింగ్ చాలా సింపుల్గా ఉంటుంది బంతిపూలకు. ముఖ్యంగా ఏంటంటే మనకు జూన్ జూలైలో నాటేసిన వాళ్ళకి అందరికి కూడా బంతిపూలు వచ్చేసరికి బతుకమ్మ పండగ, దీపావళి పండుగ, దసరా పండుగ వస్తుంటుంది. ఆ పండుగప్పుడు పూలను ఎంత విరిగా వాడతారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ టైంలో మంచి డిమాండ్ ఉంటుంది, మంచి మార్కెట్ ఉంటుంది. తర్వాత ఎండాకాలంలో అంటే డిసెంబర్ ఆ టైంలో కనుక నాటేసినప్పుడు ఆ పంట మొత్తం కూడా శివరాత్రి, శ్రీరామనవమి టైంలో వస్తుంటుంది. ఆ టైంలో కూడా పండగలప్పుడు మన పూలు ఎట్లా వాడతారో మీ అందరికీ తెలిసిందే. మన తెలుగు సాంప్రదాయంలో పూల మార్కెట్ కూడా ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. మీ సొంత ఊర్లోనూ మార్కెట్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ మండల స్థాయిలో కానీ, మీ చుట్టుపక్కల ఉన్న పూల వ్యాపారి దగ్గరికి వెళ్ళి కూడా మీరు టైఅప్ అయి వాళ్ళతోని మీరు చేసుకోవచ్చు. 1 ఎకరం పొలంలో మనకు వరిగడ్ల పొంటి బంతిపూల చెట్లు నాటితే 1 ఎకరానికి 600 నుంచి 900 కేజీల పూలు వస్తాయి. ఇట్లా 2 టైమ్స్ వస్తాయి. యావరేజ్గా 700 కిలోలు వేసుకున్నా, 1 కేజీ ధర 50 రూపాయలు వేసుకున్నా కూడా 2 సార్లు 1400 కేజీలకు 50 రూపాయల చొప్పున వేసుకున్నా కూడా మీకు చాలా డబ్బులు వస్తాయి. వీటిని వరి పంట వేసేదానికి అలా పెట్టుబడి కిందికి తీసేసుకున్నా కూడా వరి పంట మీద వచ్చిన ప్రతి లాభం మీ సొంత ఆదాయం అవుతుంది. ఇది చాలా మందికి తెలియక మిస్యూజ్ చేసుకుంటున్నారు. కానీ చాలామంది రైతులు ఏకకాలంలో 2 రకాల దిగుబడులు తీసుకుంటున్నారు. ఒకటి వరి పంట దిగుబడి, రెండోది బంతిపూల దిగుబడి తీసుకొని 2 చేతుల డబ్బులు సంపాదిస్తూ ఆర్థికంగా చాలా బలోపేతంగా ఉంటూ వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి రైతు కూడా ఈ విధంగా పాటించడం వల్ల వాళ్ళకు 2 విధాలుగా ఆదాయం వచ్చి వాళ్ళ ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మీరు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది.